హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన వ్యూహం సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు. అందులో పవన్ పాత్ర, అతడి పార్టీ ప్రస్తావన తదితర అంశాలపై సూటిగా స్పందించాడు. తనకు పవన్ అంటే ఇష్టమని, అందుకే అతడు చేసే పనులు చూస్తుంటే కోపం వస్తుందని అంటున్నాడు ఆర్జీవి. పవన్ కళ్యాణ్ అంటే ఓ వ్యక్తిగా నాకు చాలా ఇష్టం. జనసేన పార్టీ పెట్టినప్పుడు కూడా ఆయన్ను నేను లైక్ చేశాను. కానీ తన రాజకీయ ప్రస్థానంలో కనీవిని ఎరుగని అస్థిరతను నేను గమనించాను. జనసేన పార్టీని నడిపే తీరు, ఆయన ఎజెండా, సినిమాటిక్ పేర్లు పెట్టుకొని ఆయన చేసే వ్యవహారాలు మొత్తం అనిశ్చితతో ఉంటున్నాయి. దాన్ని నేను విమర్శిస్తాను. చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు కాబట్టే పవన్ ను విమర్శిస్తున్నాడనే కామెంట్స్ ను తిప్పికొట్టాడు వర్మ. జగన్ తో పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా పవన్ వ్యవహారం శైలి నాకు నచ్చకపోతే ఖచ్చితంగా వ్యతిరేకించేవాడిని అన్నాడు. పవన్ కళ్యాణ్ జగన్ తో పొత్తు పెట్టుకున్నప్పటికీ నేను ఇలాగే విమర్శించేవాడిని. ఎందుకంటే గతంలో నేను వైసీపీని విమర్శించాను. టికెట్ల రేట్ల విషయంలో నేను వైసీపీని వ్యతిరేకించాను. జగన్ తో నాకు చాలా కాలంగా పరిచయం ఉంది. కానీ నాకు నచ్చని విషయాన్ని నేను వ్యతిరేకిస్తాను. వ్యూహం సినిమాలో చాలా సన్నివేశాలు సెన్సార్ కత్తెరకు బలయ్యాయి. వాదనను వర్మ అంగీకరించడం లేదు. చాలా తక్కువ కట్స్ పడ్డాయి అంటున్నాడు. కొన్ని మ్యూట్స్ కూడా ఉన్నాయని తెలిపారు. అలా కట్ అయిన సన్నివేశాలు, మ్యూట్ అయిన సీన్స్ ను అన్నిటినీ రిలీజ్ తర్వాత యూట్యూబ్ లో పెడతాను అని స్పష్టం చేశాడు.